హలో నోబితా, మీకోసమే ఇంతకటి నుంచి ఎదురు చూస్తున్నాను. కనీసం ఇప్పటికైనా వచ్చారు, చాలా సంతోషం. నాకేం తోచట్లేదు, రండి అందరూ ఆడుకుందాం. నోబితా, ఇప్పుడు మాకు ఆటలాడే అంత తీరిక లేదు. నా కజిన్ సునక్షి మనందరినీ హ్యూటాన్ సరస్సుకి డైవింగ్ కి తీసుకువెళ్తారన్నాడు, అది తన స్పోర్ట్స్ కార్ లో. అవునా సునక్షి? నిన్ను కాకపోతే ఈ కవని తీసుకెళ్తానో చెప్పు సూర్యో. ఈ వాతావరణంలో డ్రైవింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి ఆలోచన కదా. అవును సునియో. సరే గాని నువ్వేం చేయబోతున్నావు నోబితా? నేను ఎక్కడికి వెళ్ళటం లేదు. పాపం నోబితా, మేము అక్కడున్న హ్యూటన్ సరస్సులో చేపలు పట్టబోతున్నాం. చాలా మంచి విషయం కదా. కబుర్లు చాలు, ఇక మనం బయలుదేరదాం రా. సరే. చేపలు పట్టడానికి వెళ్తున్నారా? నాకు వెళ్ళాలని ఉంది, చాలా సరదాగా ఉంటుంది. ఉపాయం నాన్నగారు, నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళండి. ఏమైంది నోబితా, హఠాత్తుగా అడుగుతున్నావు? నాకు చేపలు పట్టుకోవాలని ఉంది, మీరు వస్తే ఇద్దరం కలిసి వెళ్దాం. ఎందుకు ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారు? చేపలు పట్టడానికి నేను రాలేను కానీ నువ్వు ఒక్కడివే వెళ్ళొచ్చాయి. చాలా సంతోషం. నువ్వు చెప్పేదేంటి? ఓ సింతే కదా, మనం కూడా చేపలు పట్టడానికి వెళ్దాం. వెంటనే బయలుదేరు. నాకు కూడా చేపలు పట్టడం చాలా ఇష్టం. ఈ విషయం నాతో ముందే చెప్పచ్చు కదా. అంటే వచ్చేసావు రా నోబితా, ఇదే హియోటో సరస్సు. ఏంటలా చూస్తున్నావు రా? నీకే అర్థం కావట్లేదు. నేను రావాలనుకున్నది ఇలాంటి చోటికి కాదు. నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? ఓ అదే సంగతి. సరే, ఇప్పుడు నాతో రా నోబితా. ఇది ఎలా ఉందో చెప్పు. ఇదే రోబోట్ కార్. కానీ కార్ నడపడానికి నాకు లైసెన్స్ లేదే డోరేమాన్. నేను ఎలా నడపగలను? దిగులు పడుకు నోబితా, ఇది రోబోట్ కార్ కదా, దీనికి లైసెన్స్ అక్కర్లేదు. ఎందుకంటే నువ్వు నడపవు. చూడు, ఇక్కడ స్టీరింగ్ వీలే లేదు. కానీ ఇది చూడడానికి అచ్చం బొమ్మ కార్ లా ఉంది. నేను ఇందులో ఎక్కి వెళితే అందరూ నన్ను చూసి నవ్వరు. మాట్లాడకుండా వచ్చి కూర్చో. నా గురించి తప్పుగా మాట్లాడతావా? డోరేమాన్, ఇది మాట్లాడుతుందండి. ఈ ముక్కు మీద కోపం, దీంతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 4 మంచి మాటలు చెప్పి తన కోపం పోగొట్టు. ఇవన్నీ నేను చేయలేను డోరేమాన్, నాకు చాలా నొప్పిగా ఉంది. నోబితా, త్వరగా చెప్పింది గుర్తుంది కదా. బుజ్జిగారు, నువ్వు చూడడానికి చాలా అందంగా ఉన్నావు. ఎవరైనా సరే నిన్ను చూస్తే ముచ్చట పడతారు. నువ్వు అందరికీ నచ్చుతావు. నువ్వు అబద్ధం వాడుతున్నావని నాకు అనిపిస్తుంది. సర్లే, మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు మనం హ్యూటన్ సరస్సుకి వెళ్ళాలి. కానీ ముందు షిజుకా ఇంటికి తీసుకువెళ్ళు. ఈ కార్ నాకు చాలా బాగా నచ్చింది. అన్నట్టు మర్చిపోయాను, దీనికి ఎక్కడికి వెళ్ళాలో మాత్రమే మనం చెప్పాం. ఎలా వెళ్ళాలో మనం చెప్పలేదు. అందుకే ఇంత ఘోరం జరిగింది. అబ్బా, నా వల్ల కావట్లేదే. రోబోట్ కార్, ఇక నుంచి నువ్వు రోడ్డు మీద జాగ్రత్తగా వెళ్ళాలి. అలాగా? ఈ మాట ముందే చెప్పండొచ్చు కదా. నీకెంత చిన్న విషయం కూడా తెలీదా? నోబితా, డోరేమాన్, సారీ, కొంచెం ఆలస్యమైంది. ఏంటి కారా? అవును, ఇదొక రోబోట్ కార్. హే, చాలా అందంగా ఉంది. నాకు నువ్వు బాగా నచ్చావు రోబోట్ కార్. నాకు సిగ్గేస్తుంది. మళ్ళీ ఇది మాట్లాడుతుంది. సరే, నేను కూడా మీతో రావచ్చా? నేను ఆనందం తట్టుకోలేకపోతున్నాను. సరే, నువ్వు ఎంత వేగంగా వెళ్తావో ఇప్పుడు షిజుకాకి చూపించు. కార్ ప్రయాణం నాకెంతో నచ్చింది నోబితా. నాకు కూడా. ఎందుకు హఠాత్తుగా ఆగిపోయావు?
అన్నట్టున్నావు? లేదు మేమేం అనలేదు. నువ్వు కొంతసేపు మాట్లాడుకుంటా గుంతవాలి, లేకపోతే అది మళ్ళీ తీసేస్తుంది. ఆ విషయం నాకు తెలుసు. ఇది ఇలా ఎక్కడెక్కడే తిరుగుతూ ఉంటే మనం అక్కడికి వెళ్ళేటప్పుడు నీకు నోరు ఎక్కువైపోయింది. నువ్వు ఇంత మెల్లగా వెళితే సునియోని జియాన్ని అందుకోలేమని చెప్తున్నాను. ఓ అంతే కదా, సడన్గా మనం దాటి వెళ్ళిపోదాం. నోబితా నువ్వు అన్నట్టు గట్టిగానే చేస్తోంది. మీరు గమనించారా, ఈ రోబోట్ కార్ ట్రాఫిక్ నియమాల్ని పాటిస్తోంది. ఏంటిది ఇంత ట్రాఫిక్ గా ఉంది? చూడండి, సునియో జియాన్లు అక్కడే ఉన్నారు. ఆ, మనతో పోటీ పడేది వాళ్ళేనా? సునియో త్వరగా నువ్వేదో చెయ్యి. నేను మాత్రం ఏం చేయగలను? చూసావా, వాళ్ళే నోబితా, డోరేమాన్, షిజుకా. ఏ పిల్లలు వెళ్ళొస్తాం. నోబితాకా కారు ఎక్కడిది? వాళ్ళని చూస్తే నా కోపం వచ్చేస్తుంది. చూడన్నయ్యా, మనం ఎలాగైనా సరే వాళ్ళని అందుకోవాలి. కుదరదు, ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. మనమే గెలిచాం. మిస్టర్ రోబోట్ కార్, మీరు నాతో వస్తారా? నేను ఇప్పుడు మిమ్మల్ని ఘనంగా సన్మానించబోతున్నాను. ఇప్పుడు మీరు ఇంకా అందంగా ఉన్నారు. వావ్, ఇక్కడ ఎంత అద్భుతంగా ఉంది. త్వరగా రాజ్యాన్ని మనం చేపలు పట్టడం మొదలు పెడదాం. సరే. ఓ ఏ తమ్ముళ్ళు ఇప్పుడే వచ్చారా? మిమ్మల్ని ఎలా ఓడించారో చూసారు కదా. ఏమన్నావ్? మీరు ఓడిపోయారు. ఇప్పుడు నేను చేస్తాను చూడు. గొడవ చేయకూడదు. దానికి బదులు మనం ఇంకేదైనా చేద్దాం. ఇప్పుడు మనలో పెద్ద చేపను ఎవరు పడతారో పోటీ పెట్టుకుందాం. సరే, అలాగే చేద్దాం. ఏంటి, నీకు ఓకేనా? ఓకే ఓకే. ఒక్క చేపైనా దొరికిందా? ఒక్కటి కూడా దొరకలేదు. కాసేపు ఆగండి. జియాన్, అటువైపు ఒక చోటు ఉంది, నేను నీకు చూపిస్తాను. అక్కడ చేపలు ఎక్కువగా దొరుకుతాయి. అయితే ఇంకేం పద. జియాన్ సునియోలు ఏమైపోయారు? అన్నయ్య, ఏంటి సునియో జియాన్లు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళని ఇందాక ఇక్కడే చూసానే. సునియో ఒకసారి అటు చూడు, అక్కడ ఎన్ని చేపలున్నాయో. ఖచ్చితంగా గెలుపు మనదే. మన సత్తా ఏంటో వాళ్ళకి చూపించాల్సిందే, త్వరగా కానీ. నా గేలానికి పెద్ద చేప దొరికింది. సునియో కొంచెం సహాయం చెయ్యి. ఓకే. ఎవరైనా నన్ను కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి. ఎవరైనా మమ్మల్ని కాపాడండి. మమ్మీ, కాపాడండి. ఎవరైనా రండి, మమ్మల్ని కాపాడండి. జియో సునియోలు ఏదో సమస్యలో ఇరుక్కున్నట్టున్నారు. నువ్వు మా ఇద్దరు ప్రాణాలు కాపాడు. నువ్వు నాకు ఎంతో నచ్చావు. నాకు కూడా నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. మాకెంతో సహాయం చేశావు. రోబోట్ కార్, మమ్మల్ని మా ఇంటి దగ్గర దించుతావా? అలాగే, తప్పకుండా. కావాలంటే ఏదైనా పోటీ కూడా పెట్టుకుందాం. ఏం వద్దు, మన మధ్య పోటీలొద్దు. దయచేసి నా మాట వినండి. నువ్వు చెప్తే సరే. ఓహో, ఆ కారు ఎంత అందంగా ఉంది.
మనిద్దరం ఫ్రెండ్స్ గా ఉందా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తాండి? రోబోట్ కార్ ఆగు. మా ఇల్లు ఇటువైపు కాదు. దయచేసి మమ్మల్ని కాపాడు. రాగో వెళ్ళకు.